నేడు నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు, బయటకు పరుగులు పెట్టిన సిబ్బంది. కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నది కిషన్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా. ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట. మహిళా రీల్స్ పై సజ్జనార్ ఫైట్. బెయిల్ పై ఉన్న జోగి రమేష్ కు మరో షాక్. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన ఎస్ఐ. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రాథమిక ఆధారాలతో షాక్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగసిపడినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిధిలోని స్టేట్ ఎఫెక్చువల్ బిల్డింగ్ లో మనకి సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ and supposedly short circuit. That is what we suspect. Scientific కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మనం గుర్తించాలి. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం? అదుపులో మంటలు లేవు. ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దేర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యువేట్ అయ్యారు. మీ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది కానీ థింగ్స్ హ్యాపెన్. దేర్ ఆర్ యాక్సిడెంట్స్. ప్రాజెక్టు అవినీతిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ ను 2 సార్లు గెలిపించిన నిజామాబాద్ ప్రాంతానికి బీజేపీ చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని విమర్శించారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణకి కాదు దేశానికి ఆదర్శమని అన్నారు. తనకు కులం మాత్రం లేదని అందరి వాడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా గొప్ప నాయకులను అందించిందని, మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునివ్వాలని కోరారు. ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పట్లోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేమీ లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు?
నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసికి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి, నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ గుండెల మీద చెయ్యేసుకో. ఎవరికి రా నువ్వు జాతి పితావు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవ. ఓ మహిళ సోషల్ మీడియాలో చేస్తున్న రీల్ పై హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫైర్ అయ్యారు. రీల్ వీడియోలో మహిళ తన కన్న బిడ్డలను బావి అంచులపై నిలబెట్టి డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలను తన చేతిలో పట్టుకుని బావిలో వదులుతున్నట్లు పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన సజ్జనార్ మహిళ తీరుపై మండిపడ్డారు. కన్న బిడ్డలను బావి అంచు నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదని అది మూర్ఖత్వం అని పేర్కొన్నారు. ఆత్మహత్య దృశ్యమని అన్నారు. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారి మృత్యువును అంచున నిలబెట్టడం చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదన్నారు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించవద్దన్నారు. वीडियो मैंने अभी చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతుంటారని తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సినీ రంగ అభివృద్ది కోసం ప్రభుత్వం తరపున ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా సలహాలు సూచనలు ఇస్తుంటారని, అందుకు ఆయన అభినందిస్తున్నామని అన్నారు. టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను కేంద్రంగా చేయాలనేది తమ ప్రభుత్వం సంకల్పమన్నారు. ఈ మేరకు బ్లూ ప్రింట్ సిద్దం చేశామని అన్నారు. ప్రభుత్వం మనది. ఫిలిం ఇండస్ట్రీ యూ కెన్ ఓన్ దిస్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఓనింగ్ ది ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఆపర్చునిటీస్ ని వదులుకోవద్దని హైదరాబాద్ లో బాధ్యతాయుతంగా పరిష్కార మార్గాలు ఇస్తా ఉన్నాం.
అటు బాంబే నిష్పక్ష వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు, పబ్లిక్ న్యూసెన్స్, జన సమీకరణ చేశారని ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. రోడ్డు బ్లాక్స్ చేశారని, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని తెలిపారు. జన సమీకరణ ర్యాలీలు చేపట్టవద్దని కఠిన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్దంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్ 223, 189, క్లాస్ 2, 292, 125, క్లాస్ 2, 126, క్లాస్ 2, 132, 190 బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జోగి రమేష్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. జోగి రమేష్ మీద పెట్టిన కేసులన్నీ ఎన్నో తెలుసా? ఇప్పటి వరకు ఏకంగా 12 కేసులు పెట్టారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్మలపల్లిలో ఆయన గెలిచిన క్యాండిడేట్, ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కల్తీ లిక్కర్ చేయగలుగుతాడా? దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా? ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది. 12 కేసులు పెట్టారు. చివరికి 83 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు. చివరికి జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ నాయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద 7 కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు. వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి వీళ్ళే ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఆయనకు ఎంత చులకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మాణ చెంతలకి పెట్టిన క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి నేడు శంకుస్థాపన చేశారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతోనే దీని రూపకల్పన జరుగుతోంది. దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే దిశగా రాష్ట్రం అడుగులేస్తోంది. ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగులుతోందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 1990లలో భారత్ ను ఐటీ మ్యాప్ పై నిలిపిన ప్రయాణమే నేడు క్వాంటమ్ మ్యాప్ పై భారత్ ను అగ్రస్థానంలో నిలిపే దశకు చేరుకుందని పేర్కొన్నారు. నేడు నూతన ప్రయాణానికి అమరావతి కేంద్ర బిందువుగా మారనుందని, రాష్ట్ర చరిత్ర మారే రోజుగా గుర్తుండిపోతుందని తెలిపారు. 7/2026 అమరావతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం. భారతదేశపు తొలి క్వాంటమ్ వ్యాలీ టాప్ 5 గ్లోబల్ క్వాంటమ్ హబ్లలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం 90 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో సుమారు 88,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపుదిద్దుకోనున్న విశాలమైన ప్రతీకాత్మక ఐకానిక్ ఆధునిక భవనం.
133 క్యూబిట్స్ సామర్థ్యంతో IBM క్వాంటమ్ సిస్టమ్ 2 ప్రపంచపు తొలి క్వాంటమ్ బయో ఫౌండరీ, స్టార్టప్లకు ఓపెన్ క్యూచిప్ ఐఎన్ టెస్ట్ బెడ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్, భారతదేశపు తొలి క్వాంటమ్ రిఫరెన్స్ సౌకర్య కేంద్రం మరియు అత్యాధునిక క్వాంటమ్ సేఫ్ సొల్యూషన్స్ ప్రధాన కార్యాలయం. అంతేకాదు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, అల్గోరిథమ్స్, పరిశోధన, డీప్ టెక్ ఆవిష్కరణలకు అవసరమైన అన్ని వనరులు ఒకే వేదికపై సమీకృతం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్ల మండలం కీసర వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు దగ్ధం అయినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా వెనక భాగంలో మంటలు చెలరేగాయి. వెనక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సుని రోడ్డు పక్కకు నిలిపేసి ప్రయాణికులను క్షణాల్లోనే బయటకు దింపాడు. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇక్కడ కేసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా వాళ్ళు మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దీనిలోకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి చెందారు. జగన్ వస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. వెంటనే ఆయన సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జగన్ పర్యటన సందర్భంగా ఓ కుర్రాడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. బైక్పై విన్యాసాలు చేస్తూ బార్గేట్ ను ఢీకొనడంతో అతను మృత్యువాత పడినట్టు సమాచారం. మృతి చెందిన కుర్రాడిని ఇబ్రహీంపట్నంకు చెందిన భార్గవ్గా గుర్తించారు.